దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 17వ తేదీ ఏప్రిల్ మాసము 2026వ సంవత్సరం. ఈరోజు ఇంకొక అద్భుతమైన వాక్యము మనము నేర్చుకోబోతున్నాం. యేసు ఆత్మ మీ శరీరములను జీవింపచేయును. యేసు ఆత్మ మీ శరీరములను జీవింపచేయును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. పూర్తి వచనము, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో ఉన్న నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవించేయండి. ఎన్ని స్టేట్మెంట్స్ చెప్తున్నారు? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఆత్మ సబ్జెక్ట్ అయితే ఈ కాంటెంట్ ఏంటి? ఇది ఆబ్జెక్ట్ ఏంటి? శరీరం, దేహం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అయిపోయింది. మీలో ఒకవేళ ఈ జీవం కలిగిన ఆత్మ నివసిస్తే మరణమునకు లోనైన ఈ శరీరము ఆత్మ ద్వారా తిరిగి జీవం పొందుతుంది. కనుక ఇది బేస్. అంటే రాజు చనిపోయాడు, శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయింది, కానీ దేవుడు ఆ ఆత్మని తిరిగి ఇచ్చాడు, శరీరము జీవం పొందుతుంది. ఎలా చెప్పొచ్చు? ఇంగ్లీష్లోకి వెళ్లే ముందు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి స్టేట్మెంట్. మనకందరికీ తెలుసు, యోహాను సువార్త 11:20. అందుకు యేసు, పునరుద్ధానము జీవము నేనే. అంటే ఐఎమ్ ద లైఫ్ అండ్ ద రిజరెక్షన్. అంటే నేను జీవము, ఆ జీవాన్ని మళ్ళా ఇవ్వడానికి కూడా నేనే. కాబట్టి నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు మరన్నిటికీ చనిపోడు. అయితే ఇవి చాలా కష్టంగా ఉంటాయి. కారణము, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆత్మ సంగతులు మాట్లాడుతున్నారు. నా మాటలు ఆత్మయు సత్యమునై అన్నారు. కానీ మనము అది మనస్సుతోనూ మనకి తెలిసిన జ్ఞానంతోనూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక మనం ఫెయిల్ అవుతున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మనము చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు? నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. ఆయనకి ఒక మిషన్, అంటే ఆయన ఒక ప్రణాళిక పైన వచ్చి ఉన్నాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి నేను దిగి వచ్చాను. దేనికి? నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీయూ పోగొట్టుకొనక అంచె దినమున దాని లేపుటకు. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు దేవునికి దూరమైపోయిన వారిని తిరిగి సంపాదించి తండ్రికి అప్పగించడానికి మధ్యవర్తిగా వచ్చాడు. కనుక కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవము పొందుట తండ్రి చిత్తం. అంచె దినమున నేను వానిని లేపుదును. అయితే అక్కడ ఉన్న ప్రజలకి ఆ మాటలు కష్టంగా అనిపిస్తాయి. కారణం ఏంటంటే, ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయంలో మళ్ళా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చింది. అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుట నిత్యం. నిత్య జీవం అంటే ఏంటి? కుమారుని గూర్చిన అవగాహన మనము కలిగి ఉండడం. క్రైస్తవులము అని చెప్పట్లేదు, క్రీస్తుని గూర్చిన అవగాహన. ఎలాగా? ఒకసారి ఇంగ్లీష్ లో ఏమని ఉంది మనం చూసుకున్నప్పుడు, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ నేను చదువుతున్నాను. రోమన్స్ చాప్టర్ 8:11. ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ హిమ్ హూ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. అంటే యేసు ప్రభుల వారు ఎలా చనిపోయారు? చాలా సార్లు మనం అనుకుంటాము, ఆయన చంపేశాము, ఆయన చనిపోయాడు. ఆయన చంపలేదు, ఆయన చనిపోలేదు. ఆయన రక్తము కాచాడు. తన రక్తము మొత్తము భూమి తాకేటట్లుగా రాశాడు. కారణం ఏంటి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎలాగా? ఇప్పుడు ఏ మట్టి నుంచి తీశాడో దేవుడు, నీవు ఆ మన్నైపోదువు కనుక అన్నట్టు. అయితే అది దేహం, కానీ ఆత్మ ఆయన తాను దయచేసిన వాని ఎదుగు వచ్చింది. ఈ దేహానికి ప్రాణం ఏంటి? ఏలయనగా ప్రాణమునకు మూలము రక్తం. అనగా ఫర్ ద ఫ్లెష్ ఆఫ్ ద బ్లడ్ లైఫ్ ఈజ్ ఇన్ బ్లడ్. అంటే ఇప్పుడు బ్లడ్ అన్న ప్రతి చోట లైఫ్ అంటే ప్రాణం.
కానీ నేను చెప్తున్న లైఫ్ ఏంటి? జోయే, నిత్య జీవము, అది ఆత్మ. కనుక ఇది టెంపరీ. ఎప్పుడైతే ఈ తిన్నావు కనుక అది తిన్న దినమున నీవు చనిపోతావు, అంటే మన్ను అయిపోతుంది. కానీ ఈ కయీను హేబెల్ని చంపినప్పుడు ఈ భూమి ఆ రక్తాన్ని తాగి దేవునికి మొర్రపెట్టింది. ఆ రక్తము మొర్రపెట్టినప్పుడు భూమి శపించబడింది. కనుక ఈ శపించబడిన భూమిని శుద్ధి చేయడానికి నెంబర్ 1, బలత్కారం చేత భూమి నింపబడిపోయింది. కనుక మహాజలప్రలయము చేత భూమిని శుద్ధి చేశాడు. కానీ నీటితో శుద్ధి చేయండి. కానీ నోవహు మిగిలాడు. రైట్. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నితో కాల్చి శుద్ధి చేశాడు. రైట్. తర్వాత మనం చూసినప్పుడు ఇది కూడా జరిగింది. అయితే ఇలా కాదని ఈ జంతువుల యొక్క రక్తముతో అది తడిచింది. కానీ ఇక దేవుని కుమారుడు మాంసములో మాంసము, రక్తములో రక్తము. కనుక ఆది యందు ఉన్న వాక్యము ఆయన శరీరధారి ఆయను, అంటే వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా శరీరం దాల్చాడు. అంటే ఈ శరీరానికి ఇప్పుడు ఏముంది? రక్తము. కనుక ఈ రక్తము ఎప్పుడైతే ఆయన నుంచి వెళ్ళిపోయిందో తల వేలాడిపోయింది. అఫ్కోర్స్ రక్తము లేదు కనుక ఆయన దేహము చనిపోయింది. కానీ ఆత్మని, తండ్రి నా ఆత్మని నీకు అప్పగించాడు. ఇప్పుడు ఆత్మ, ఏ ఆదాము ఆత్మ పాతాళంలో విడిచిపెట్టి, అంటే మళ్ళా నేను నరకంలో ఉన్నదని పరదేశు అలాగా ఉంటది. కనుక ఈ ఆదాము మొదలుకొని బాప్తిస్మమిచ్చు యోహాను వరకు పరదేశులో బంధించబడిన, అంటే ఇప్పుడు ఈ భూమి లోపలికి వెళ్ళాలి అంటే మహా ఆకాశములు పట్టచాలని గొప్ప దేవుడు ఆ యొక్క ఆదాము ఆత్మని తిరిగి కడపటి ఆదాము మనకి అప్పగించాలి. అంటే చావునకు లోనైన మన శరీరములను ఆయన తన ఆత్మ ద్వారా జీవింప చేయడానికి ఆయన భూమి అడుగు భాగంలోనికి వెళ్ళటకు ఇప్పుడు అధికారము పొంది ఉన్నాడు. కనుక ఆయన తిరిగి వచ్చి మత్తయి సువార్త 28:18 ఆకాశమందు, భూమి మీద, భూమి కింద పాతాళమందు నాకు సర్వ అధికారము అనుగ్రహించబడి ఉన్నది. అంటే ఆయన అధికారము నాది అని చెప్పలా, ఆయన ఆ అధికారమును పొందుకున్న వాడై ఇప్పుడు తాను అధికారము పొందుకున్నాడు. కనుక మనము చూసినప్పుడు ఈ హూ రైజ్డ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్ విల్ ఆల్సో గివ్ లైఫ్ టు యువర్ మార్టల్ బాడీస్ బికాస్ ఆఫ్ ద స్పిరిట్ హూ లివ్స్ ఇన్ యూ. అంటే మార్టల్ బాడీస్, ఏనోష్. అంటే ఎప్పుడైతే మనము అబ్బా తండ్రి అని ఎనోషు కాలమున మొరపెట్టడము, ప్రార్థన చేయడం జరిగిందో, ఆ విధముగా మనము ప్రార్థన చేసినప్పుడు, మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితముగా మన ప్రార్థన ఆలకించి రక్షణ దినమందు మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు. ఇంకా ఎలా చెప్పొచ్చు మీకు అర్థమయ్యేటట్లు, మనం ఇక్కడ చూసినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఏమని చెప్తుంది? ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మను లేపి మీతో తన ఎదుట నిలబెట్టుటకు. అంటే అర్థం ఏంటంటే ఆత్మను గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తూ, అబ్బాయి ఈ దేహాన్ని బట్టి నువ్వు ఎంత మాత్రము కూడా అతిశయించొద్దు. దేవుడు దేహమును ఇచ్చింది, అది ఒక ప్యాకేజ్. కానీ నీ లోపల ఉన్న ఆత్మ మాత్రమే. కనుక ఆత్మ సంగతులు ఆత్మ గల వారికే బయలుపరచబడతాయి. శరీరానుసారముగా జీవిస్తారు, ఆత్మానుసారులు ఆత్మానుసారంగా జీవిస్తారు. ఎప్పుడైతే ఈ రెవల్యూషన్ మనకి తెలుస్తుందో, ఎగ్జాంపుల్ కి యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమంటారు? ఇదిగో సమయము వచ్చి ఉన్నది, దేవుని కుమారుని లేకపోతే మనుష్య కుమారుని శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు వచ్చి నన్ను పట్టుకుంటారు. ఈ దేహము లేకపోతే ఈ దేవాలయము మీరు ఏమంటారు? భూస్థాపితం చేయండి, 3 దినములలోగా నేను దీన్ని తిరిగి కడతాను. అదేంటి? 40 సంవత్సరాలు కట్టిన యెరూషలేము దేవాలయము 3 దినముల్లో కడతాడా? ఇతను ఏం చెప్తున్నాడు? కనుక పేతురు కూడా, ప్రభువా ఇది నీకు దూరమగును, అది వద్దు. ఇప్పుడు నాకు ఈ ఇంటెన్షన్స్ తెలుస్తున్నప్పుడు, నేను దర్శనం స్పష్టంగా చూడగలిగి, అది నేను చెప్తున్నప్పుడు, అన్నా ఇలా చెప్పొద్దా, నా ప్రజలకు నచ్చట్లేదు,
కనుక ప్రజలకి నచ్చేటట్లు తెలిసేది వాళ్ళకి మనసు, కానీ దేవునికి నచ్చేటట్లు చెప్పేది ఆత్మ. ఈ రెండింటి మధ్య ఏమైపోతామంటే యేసు క్రీస్తు ప్రభుల వారి మాటలు ఆత్మ అనుసారమైనవి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవు, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను, నేనే జీవాహారము. అంటే ఐమ్ ద లైఫ్ ఆఫ్ బ్రెడ్. అంటే ఇప్పుడు ఈ బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఏముంది? లేకపోతే ఐమ్ ద లివింగ్ వాటర్స్. అంటే ఈ జీవజలముల ఊట ఏంటి? ఆత్మే కదా. అంటే ఈ ఆత్మ ఏముంది? జీవింపచేస్తుంది. ఈ ఆత్మకి ఏం కావాలి? దేవుని వాక్యం కావాలి. కానీ ఈ మనస్సుకి ఏం కావాలి? మోటివేషన్ కావాలి. కానీ ఆత్మకి ఏం కావాలి? స్పిరిచువలైజేషన్ కావాలి, రివైవల్ కావాలి. కనుక తిరిగి మమ్మల్ని ఉజ్జీవింపచేవా అంటే నీలో ఆత్మ. ఇప్పుడు కొత్త రక్తం ఎక్కించామనుకోండి, కొంచెం ఫ్రెష్ ఎనర్జీ వస్తుంది. కానీ అదే నూతన ఆత్మని ఇచ్చాడు అనుకోండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు నూతన హృదయము, నూతన స్వభావము, నూతన ఆత్మ కలుగ చేయుదును. రాతి హృదయమును నీలోంచి తీసివేసి, ప్రాచీన స్వభావము నీలోంచి తీసివేసి. కనుక ఎప్పుడైతే దేవునిలోకి నువ్వు వచ్చావో అప్పటి వరకు నీకు ఏవేవి లాభ సాధనలైనా ఈ లోకము పెంటగా కనబడుతుంది. ఈ లోకంలో ఉన్న ఆస్తులు, అంతస్తులు, ధనము, ధాన్యము, బతుకుదామా, ఏం తిందామా అనేది కాకుండా దేవునికి ఇష్టమైన వాడిగా ఏమి చేస్తే దేవునికి దగ్గరైపోతావో, ఎలాగ దేవుని సంతోషపెట్టాలో, ఏ విధముగా నీ ఆలోచనలు ఉండాలో, ఇప్పుడు ఆయన నీ దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడో, ఆయన్ని ఎలా ప్రియపరచాలా అనే విధముగా నీ ఆలోచనలు ఉంటాయి. ఈ లోకంలో ఏముంటాయి? అమ్మో ఇప్పుడు యుద్ధం వచ్చింది, ఏం తింటామా, నేనేం కొనుక్కోవాలా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, వాటికి సైతము మీ పరలోకపు తండ్రి. అనగా ఫంక్షన్ ఎఫ్ ఎఫ్ అనే వర్డ్ మనం చూసినప్పుడు కంప్యూటర్లో రిఫ్రెష్ అంటారు. అంటే ఈ ఫంక్షన్ ఎఫ్ అనే వచనము ఫెయిత్, విశ్వాసము, విశ్వాసముకి నమ్మకంకి. నమ్మకం అంటే నా మీద నాకు ఉన్న నమ్మకము, ఇది నాకు కలుగుతుంది, ఇది నేను చేయగలను, ఇది నమ్మకం. అయితే ఎదుటివాడు నాకు చేయగలడు అనేది విశ్వాసం. అంటే ఎదుటి వాని మీద ఉంచేది విశ్వాసం. ఉదాహరణకి ఒక వ్యక్తి బాగా అభ్యాసం చేసి, సాధన చేసి, చాలా పట్టుదలతో మౌంటైన్ ఎక్కాలని వచ్చాడు. అయితే ఎక్కాలని వచ్చినప్పుడు అతను ఎక్కుతున్నాడు. అయితే ఈలోపు చీకటి అయిపోయింది, సగం ఎక్కాడు, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఈ మౌంటైన్ ఎక్కే వాళ్ళు ఏమేస్తారంటే సేఫ్టీ బెల్ట్ వేసుకుంటారు కనుక ఆ బెల్ట్ పట్టుకుని ఎక్కుతున్నాడు. ఇతనికి ఒకవేళ జారిపోయినా సేఫ్టీ బెల్ట్ ఉంది కనుక అతను నేలను పడి చనిపోడు. కాబట్టి ఈ సేఫ్టీ బెల్ట్ వేసుకున్నాడు. అయితే ఎక్కుతున్నాడు, ఎవరు పక్కన లేరు, చీకటి పడిపోయింది, తనకి కళ్ళు తిరిగినట్లు అయిపోయింది. వెంటనే కింద పడిపోయాడు. కింద పడిపోయేటప్పటికి సేఫ్టీ బెల్ట్ ఉంది కనుక ఆ బెల్ట్ అతన్ని ఆపింది. అమ్మో, చచ్చిపోయి ఉండేవాడిని, దేవా హెల్ప్ మీ అన్నాడు, ఏమి జవాబు రాలేదు. గాడ్ హెల్ప్ మీ అన్నాడు, జవాబు రాలేదు. గాడ్ హెల్ప్ మీ అని కేకలు వేశాడు. అలాగే చాలాసేపు జరిగింది, ఏ జవాబు రాలేదు. ఈలోపు ఒక స్వరం వినబడింది, కట్ యువర్ సేఫ్టీ. నీ యొక్క ఆ సేఫ్టీ బెల్ట్ ని కట్ చేసేది. అమ్మో, దీన్ని కట్ చేస్తే నేను చచ్చిపోతాను. ఇంకా రాత్రి అయిపోయింది, అతను అలా ఉండిపోయాడు. అది ఆ ప్రాంతం కనుక గడిగట్టుకుని చనిపోయాడు. ఉదయం అటువైపు వెళ్ళిన వాళ్ళు చూశారు, అతను బెల్ట్ కట్టబడి ఉంది, పైనుంచి జారిపోయాడని తెలుస్తుంది, కానీ చనిపోయాడు బిగిసిపోయి ఆ భయానికి, చలికి, ఆ మంచుకి. కానీ వాళ్ళు చూసినప్పుడు అతను కేవలము కొంచెం దూరం మాత్రమే పైన ఉన్నాడు. అతను అది కనబడి ఉంటే కింద కట్ చేసుకుని దూకేసిండు. చూసారా? అంటే మన భయము చాలాసార్లు మనల్ని విశ్వాసము గుండా నడిపించట్లేదు. ఎప్పుడైతే మనము ఆ టైమ్స్ ఆఫ్ హార్ట్స్ అనొచ్చు, హార్ట్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ అనొచ్చు, సమస్యలతో కూడింది, నీవు విశ్వాసం కలిగినప్పుడు నా దేవుడు దీన్ని నాకు చేయగలడు అని ఎప్పుడైతే నువ్వు మౌనముగా ఉంటావో దాన్ని విశ్వాసము అంటారు. నీవు కంగారు పడడం వల్ల దేవుణ్ణి నమ్మడము అంటే ఏంటంటే, సైన్స్ ఏం చెప్తుందంటే ఆ పాత కాలంలో మనిషి ఇంకా తన వల్ల కాని దాన్ని, తను ఇంకా ఏమీ చేయలేని స్థితిని, లేకపోతే ఇంకా తనకు అయిపోయింది, ఇంకా నాకు దిక్కు నువ్వే, ఆ ఆబ్జెక్టు, ఆ సబ్జెక్టు ఏదైతే ఇంకా అతను గివ్ అప్ చేసేస్తాడో అప్పుడు ఇంటర్ఫియర్ అయ్యేది డివైన్ పవర్ అని. ఆ విధంగా మతాలు వచ్చినాయి, దేవుణ్ణి మనుషులు సృష్టించారని ఈ సైన్స్ చెప్తుంది. లేకపోతే దేవుని గురించి కాల్ మార్క్స్ అనింది ఏంటంటే,
స్పిరిట్ ఆఫ్ స్పిరిట్లెస్, హార్ట్ ఆఫ్ హార్ట్లెస్. ఇట్స్ ఏ ఓపియం అంటే అది ఒక ధైర్యముని, ఒక మత్తుని, ఒక నిస్సహాయ స్థితిలోకి, ఒక వ్యక్తి చేతకాని స్థితిలోకి వెళ్ళిపోయేది. అప్పుడు అది అని చెప్పబడ్డము. కానీ నా జీవితంలో నేను రుచి చూచి అనుభవపూర్వకంగా వచ్చి మీకు చెబుతున్న ఈ అద్భుతమైన ఈ యొక్క వాక్యము కోటు ఏంటంటే, ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ ద అప్రెస్డ్ క్రిస్టియన్. అంటే ఎవరైతే మనము నిందించబడ్డామో, మనము తృణీకరించబడ్డామో, చేయని నేరానికి బలైపోయామో, దేవుడు చేయగలడు. దేవుడే చేయగలడు. ఇక నా వల్ల కాదు. ఖచ్చితంగా నా దేవుడు చేశాడు. తిరిగి నన్ను లేపనెత్తాడు. పాతాళ లోకమంత లోతైన ఆ జలముల్లో నేను పడిపోయినప్పుడు, సొమ్మసిల్లి అలసిపోయినప్పుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్లు నేను కలవరపడ్డాను. కీర్తన 102 నా జీవితంలో జరిగింది. చుట్టూ శూన్యంగా ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ నథింగ్ హీ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ అని నేను నమ్మాను. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతున్న కనుక నా విశ్వాసం సత్యమైనదని రుజువు చెయ్యాలి అని నాకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. ఈరోజు తిరిగి దేవుడు నన్ను కట్టాడు, నన్ను నిలబెట్టాడు. ఆయన కార్యాలు చేస్తున్నాడు. ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. దేవునికి అసాధ్యమైనది, దేవునికి మరుగైనది, దేవుడు చూడలేనిది, చేయలేనిది నేను చెప్పాను. అలా చెప్తున్నాను. నీవు తల్లి గర్భంలో పడకమునిపై నీకు ఒక తల్లిని, నీకు ఆకలేస్తుందని ఆమె రొమ్ముల్లో రాళ్ళని సిద్ధపరిచిన దేవుడు, నీవు ముదిమి వచ్చినా ఎత్తుకుని వాడను నేనే అని సమస్తము ఆయన నీ కోసం సిద్ధపరిచాడు. ఇది వాక్యము. కనుక నీవు చనిపోవడం దేవుని చిత్తం కాదు, ఆయనతో సదాకాలము సహవాసము కలిగి ఉండాలని. నేను మృతులకు దేవుడను కాదు, సజీవులకే నేను దేవుడను. సజీవులే నన్ను స్తుతిస్తారు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని సెలవిస్తున్న దేవుడు తన కుమారుని శరీరము అనగా పాపము యొక్క శరీరముతో పంచి శరీరమునకు శిక్ష వేశాడు, కానీ ఆత్మకి కాదు. ఆయన ఆత్మను పాతాళము పాపము బంధించి ఉంచలేదు. ఆయన పాపము లేదు కనుక ఆయన ఆత్మ తిరిగి తండ్రి యొద్ద నుండి పొందుకొని తన ఆత్మను మనకివ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇది వాక్యము. ఇటువంటి వాక్యము దేవుడు మన వినికిల్లో దీవించుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రాయండి, పంపించండి. దేవుడు దీవించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణ కారణంగా చేయమని నీకు సమృద్ధికి యేసునామమున నామమున దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.